Good morning, my dear students. Today we will do one activity for understanding acid-base reactions. For this activity, we are taking some apparatus. This is the lemon citric acid. This is the lime calcium hydroxide. సున్నాని తీసుకున్నాం. Beaker with water, baking soda. This one is the sodium bicarbonate. Soda పొడి అంటాము. This apparatus setting, beaker, pipe, gas is exchanged from this bottle to this beaker. We are taking all this setup. First of all, I am taking clean beaker. I am adding some water. I am taking lime. This is the lime calcium hydroxide. తడి సున్నము. తడి సున్నాన్ని వాటర్లో కలిపేసి ఈ విధంగా మనము బాగా కలిపేస్తే కనుక లైమ్ వాటర్ అనేది తయారవుతుంది. దిస్ ఈజ్ ద లైమ్ వాటర్. I prepared lime water. After that, I am cutting one lemon. This lemon contains citric acid. Citric acid is the natural acid. ఇక్కడ మనము లెమన్ తీసుకొని ఇలా పిండేస్తున్నాము. This one is the baking soda. కొద్దిగా బేకింగ్ సోడా తీసుకొని మనము దీంట్లో కలిపేసేయాలి. బేకింగ్ సోడా కలపగానే బుసబుసమని పొంగుతుంది. ఈ పొంగినటువంటి దీని ద్వారా ఏమవుతుందంటే సోడియం బైకార్బోనేట్ ఉంది కదా, సోడియం బైకార్బోనేటు ఇక్కడ ఉన్నటువంటి సిట్రిక్ యాసిడ్తో చర్య పొంది సోడియం సిట్రేటు కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడతాయి. దీంట్లో బేకింగ్ సోడా వేసిన వెంటనే మనం ఇక్కడ మూత పెట్టేసేయాలి. ఇలా వేసాము, మూత పెట్టేస్తున్నాము. పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి కార్బన్ డైఆక్సైడ్, ఇక్కడ నుంచి వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ బుడగల రూపంలో ఈ విధంగా వస్తుంది. చూడండి బుడగల రూపంలో మనకు కార్బన్ డైఆక్సైడ్ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి లైమ్ వాటర్ అనేది ఏ విధంగా మిల్కీ వాటర్గా మారింది. అంటే మామూలుగా లైమ్ వాటరు కొద్దిగా బ్లూ కలర్లో ఉండేది మిల్కీ వాటర్ లాగా మార్పు చెందింది. అదేవిధంగా మనము ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క ధర్మాన్ని గుర్తించే దానికోసము ఒక మండుతున్నటువంటి కొవ్వొత్తిని తీసుకుంటాము. ఇక్కడ బుడగల రూపంలో కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది చూడండి. దీన్ని పైన మండుతున్న కొవ్వొత్తిని పెట్టామనుకోండి, ఆరిపోయింది చూడండి. ఇక్కడ మనము లెమన్లో నుంచి సిట్రిక్ యాసిడ్ తీసుకున్నాము. దీంట్లోకి బేకింగ్ సోడా సోడియం బైకార్బోనేట్ కలిపాము. ఆమ్లాలు క్షారాలు చర్య జరపడం వల్ల సోడియం సిట్రేటు కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఈ పైపులో నుంచి ఈ విధంగా వచ్చేసి ఇక్కడ ఏం చేసింది, లైమ్ వాటర్ను మిల్కీ వాటర్గా చేంజ్ చేసింది. అదేవిధంగా ఇక్కడ మనం మండుతున్నటువంటి అగ్గిపుల్లను పెడితే ఆరిపోతుంది, ఈ విధంగా ఆరిపోతుంది. ఇది కార్బన్ డైఆక్సైడ్ యొక్క లక్షణం. కార్బన్ డైఆక్సైడ్ యొక్క 2 ప్రాపర్టీస్ ఏంటి అంటే లైమ్ వాటర్ను మిల్కీ వాటర్గా చేంజ్ చేయడము, మండుతున్నటువంటి ఏదైనా సరే వస్తువును ఆర్పివేయడం, మంటలను ఆర్పివేయడం అన్నటువంటి లక్షణం ఉంటుంది. స్టూడెంట్స్, I think you understand acid base reactions by this activity. Thank you very much students for participating in this activity. Thank you very much. Bye bye.